ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ నెల ఆగస్టు 28వ తేదీన మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు, చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాశుల వారి మీద కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనకి ఎప్పుడూ కూడా గ్రహాలు ఏర్పడినా కూడా కొన్ని రాశులకు మంచి జరుగుతుంది, కొన్ని రాశులకు చెడు అనేది జరుగుతుంది. అలాగే ఈసారి చంద్రగ్రహణం వలన ఈ 4 రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రం పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 4 రాశుల వాళ్ళు ఎవరో ఏంటి అనేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలా చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానం. అంతేకాకుండా చంద్రుడు అంటే మనసుకు కారకుడు. మన మనసు అనేది ఎలా ఉంటుంది ఏంటి అంటే మన మనసు క్షణక్షణం మారుతూ ఉంటుంది. మన మనసుకు కారకుడు ఎవరు అంటే చంద్రుడు. కాబట్టి చంద్రుడికి గ్రహణం ఏర్పడుతుంది అని అంటే ఆ గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ద్వాదశ రాశుల వారి మీద ఉంటుంది. అలా ఈ 4 రాశుల వారికి మాత్రం ఈ చంద్రగ్రహణం వలన వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము అనేవి వస్తాయి. అంతేకాకుండా ఈ 4 రాశుల వారికి మంచి జరగడంతో పాటుగా ఇంకో 4 రాశుల వారికి మాత్రం కాస్త ఇబ్బందులు కష్టాలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ మిగిలిన 4 రాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మనకు ఈ అదృష్టం వచ్చే రాశులు ఏవైతే ఉన్నాయో వీరితో పాటుగా వీళ్ళకి ఇబ్బంది వచ్చే రాశులు అంటే వీళ్ళకి వాళ్ళకి ముడిపడి ఉంటుంది. మరి ఇప్పుడు అదృష్టం పట్టబోతున్న రాశులు ఎవరంటనేది ఇక్కడ నేను ముందుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే మంచి జరిగే వాళ్ళు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు కొన్ని పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రుడికి కృతజ్ఞతగా. కాబట్టి ఈ పరిహారాలను కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఈ నెల మనకు ఆగస్టు 28వ తేదీన చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఖగోళ పరంగా ఇది ఒక అరుదైనటువంటి మార్పు. కానీ జ్యోతిష్య ప్రకారం మనం చూసుకుంటే ఇది ఏంటంటే ఖచ్చితంగా మనకు ద్వాదశ రాశులపై దీని ప్రభావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సూర్యగ్రహణం వచ్చినా ఎప్పుడు చంద్రగ్రహణం వచ్చినా కూడా అది ద్వాదశ రాశుల వారిపై అంటే 12 రాశుల వారిపై ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు అనేది జరుగుతుంది. వాళ్ళ దానికి తగ్గ పూజలు పరిహారాలు అనేవి చేపించుకుంటూ ఉంటారు. నిజానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో నిజానికి కనిపించదు. కనిపించకపోయినప్పటికీ మనకి దాని యొక్క ప్రభావం అంటే గ్రహణ దోషం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకు మన భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడ మనకు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పట్టు విడుపులు స్నానాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆహార పదార్థాలలో దర్భాలను వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము లేదు. అంతేకాకుండా ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి ఆ రోజున మీ సోదరులకు రాఖీలు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు కట్టుకోవచ్చు. దానికి వేటికి కూడా ఇబ్బంది అనేది లేదు. ఇబ్బంది కూడా కాబట్టి అసలు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన రాశుల మీద పడదా అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఎందుకంటే గ్రహణం మనకి లేనప్పటికీ దాని యొక్క దోషం మాత్రం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అందులో ఈ చంద్రగ్రహణ ప్రభావంతో అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం వలన మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. మీరు ఈ సమయం అంతా అనుకూలంగా ఉంటుంది. సుమారు ఈ గ్రహణం దగ్గర నుంచి కూడా మీ జీవితంలో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. ఆశ్చర్యాలు అద్భుతాలు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఈ మేషరాశి వారికి భాగస్వామి విషయంలో ఎక్కువగా సంతోషపడటము, ఆనందపడటము, నూతన గృహ నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళు కొత్త ఇళ్లలోకి వెళ్ళే అవకాశాలు అవన్నీ చూసి సంతోషపడతారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ గ్రహణ ప్రభావం దగ్గర నుంచి. ఎందుకంటే ఈ గ్రహణం అనేది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను తీసేస్తుంది. అంతేకాకుండా మీ మనసుకు ఒక ధైర్యాన్ని ప్రశాంతతని ఇస్తుంది. ఎందుకంటే చంద్రుడు అంటే మనసుకు కారకుడు కాబట్టి మీ మనసు అంతకు ముందు ఏదన్నా గందరగోళంగా ఉన్నా, ఏదన్నా అనుమానాలు అపార్థాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి మీకు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది.
మీ యొక్క సంపాదన పెరుగుతుంది. మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీకు ప్రమోషన్స్ రావటము, మంచి లాభాలు రావటం చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీకు ఏదన్నా అప్పులు ఉన్నా కూడా అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీకు ధైర్యం కూడా పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. మీకు ప్రమోషన్ వస్తాయి. మీరు ఈ గ్రహణం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ప్రశాంతంగా కాసేపు శివాలయంలో కూర్చొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం మీకు చాలా మంచి కలుగుతుంది. ఆ రోజున మీకు చంద్రుడు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాడు కాబట్టి ఆ రోజున మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఈ చంద్రగ్రహణం రోజున మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆవులకు అంటే గోవులకు ఆకుకూరలను ఆహారంగా తినిపించండి. ముఖ్యంగా తోటకూరను తినిపిస్తే చాలా మంచిది. ఇలా ఆకుకూరలను మీరు ఆవుకు ఆహారంగా తినిపించటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే క్యారెట్లు తినిపించడం వలన కూడా మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా అభివృద్ధి అనేది కలుగుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు. మీకు కలిసి వచ్చే రోజులు గురువారము, ఆదివారము, శుక్రవారం. మీకు ఎరుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం అనేది చేయండి. మీకు అదృష్టం సంఖ్య అనేది 9. మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకోవచ్చు. ఆ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అయినా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకున్నా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ చేతిలో ఆ రోజున ఎవరికైనా దాన ధర్మాలు చేయండి. అలా చేయటం వలన మీకు ఉన్నటువంటి అదృష్టం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నుదుటిన సింధూరాన్ని ధరించండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వలన ఎలాంటి దుష్ట శక్తులు నరఘోష కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క అదృష్టం అనేది మీకు శాశ్వతంగా మారటానికి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ చిన్న పరిహారాలు అనేవి చేయండి. ఇక చంద్రగ్రహణ ప్రభావంతో అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులలో 2వ రాశి తులారాశి. ఈ తులారాశి వారికి రాశి చక్రంలో 7వ రాశి. వీరికి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకు వస్తారు. వీళ్ళది చాలా అదృష్టవంతులుగా మనం ఎప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కష్టాల్లో కుంగిపోరు, సుఖాలలో పొంగిపోరు. అంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా కష్ట సుఖాలు అనేవి సమానంగా వస్తూ ఉంటాయి. ఏదైనా సరే తెలివిగా దాన్ని మేనేజ్ అనేది చేసుకుని వెళుతూ ఉంటారు. ఆ మనోధైర్యాన్ని, ఆ శక్తిని ఆ శివయ్య కలిగిస్తాడు. అలా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వలన మీరు పడ్డ కష్టానికి మీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. వీళ్ళు చాలామంది కూడా నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా నిందలు పడ్డారు. పరిచయం లేని వ్యక్తులతో మాటలు పడ్డారు. చాలా మంది చేత ఎన్నో అవమానాలు, బాధలు, తిట్లు ఇట్లాంటివన్నీ కూడా మీరు అనుభవించారు. అయితే ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఆ మనోధైర్యానికి భగవంతుడు మెచ్చి మీకు జీవితంలో అన్నీ కూడా కలిసి వచ్చేలా చేయబోతున్నాడు. ఇప్పటి నుంచి మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు లేదా విద్యార్థుల చదువుల్లో కావచ్చు మీకంతా బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. మీకు తిరుగు అనేదే ఉండదు. వివాహాలు కానీ వారికి వివాహాలు జరగటం, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగటం, పిల్లల విషయాలలో మంచి మార్పులు చేర్పులు చూడటం, విదేశీ ప్రయాణాలు చేయటము, ఆరోగ్యం కూడా అనుకూలించటము, అలాగే ఏదైనా దూరమైనటువంటి వ్యక్తులు దగ్గరగా అయ్యే అవకాశం కూడా మీరు ఈ చంద్రగ్రహణం రోజు చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళి అక్కడ స్వామి వారిని పూజించండి. లేదా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి ఆరాధన చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి తులసి మాలను సమర్పించి స్వామివారిని పూజించండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఇప్పుడు మనం చెప్పిన మూడింట్లో ఏ చిన్న పరిహారం చేసినా ఒక దైవం దగ్గరకు వెళ్ళినా కూడా మీకు దోష నివారణ అనేది జరుగుతుంది. ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా మారుతుంది. అలాగే
మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు శుక్రవారం పూట కావచ్చు, లేదంటే ఈ గ్రహణం రోజైనా సరే సాయంత్రం సంధ్యా వేళలో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి దగ్గర పెట్టినటువంటి కుంకుమ మీరు మీ నుదిటిన ధరించండి. అలా మీ నుదిటిన మీరు ధరించడం వలన మీకు ఉన్నటువంటి ఈ అప్పుల బాధలు, ధనం నీటిలాగా ఖర్చయిపోవటము, ఏదైనా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు సకల యోగ్యత అనేది లభిస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు పాటించండి. ఇక మూడవ రాశి వృషభ రాశి. వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వీరికి రాశి అధిపతి శుక్రుడు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారు ఈ వృషభ రాశి వారి కిందికి వస్తారు. చంద్రగ్రహణం యొక్క ప్రభావంతో ఈ వృషభ రాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా కలుసుబాటు రావటము, మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడము, ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగటము, అలాగే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ రావటము, మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన, గందరగోళాలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గిపోయి మీకు మనశ్శాంతి, ధైర్యము అనేది పెరగటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులకు కూడా బాగుంటుంది. మీరేదన్నా విదేశాలకు వెళ్ళే ఆ యొక్క కోరిక ఉంటే ఖచ్చితంగా విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు. బయట వాళ్ళ మాటలు వింటే మాత్రం మీ జీవితం అనేది ఎప్పుడూ కూడా మీకు నరకంగానే మారుతుంది. కాబట్టి ఎవరు ఎంత సొంత వాళ్ళు అయినా, ఎవరు బయట వాళ్ళు ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నారు అంటే దానివల్ల మనకు అంటే వాళ్ళు ఏది ఆశించి మాట్లాడుతున్నారో ఏంటి అనేది గ్రహించాలి. ఎప్పుడూ కూడా ఈ రోజుల్లో స్వార్థం లేకుండా ఏ మనిషి కూడా మాట్లాడట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే జనాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజుల్లో మన మీద నిజంగా అభిమానము, నిజంగా గౌరవము ఉన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి బయట వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క అదృష్టం అనేది మీకు శాశ్వతంగా మారడానికి మీరు ఈ చిన్న రెమెడీస్ అనేవి చేసుకోండి. మీకు ఈ అదృష్టం శాశ్వతంగా మారుతుంది. దోష నివారణ జరుగుతుంది. మీకు ఉన్న నరఘోష, నరదిష్టి, శత్రు సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీరు ఏం చేస్తారంటే చంద్రగ్రహణం రోజున కానీ, లేదా తర్వాత మీకు కుదిరినప్పుడు కానీ, లేదా ఒక ఎర్రటి వస్త్రంలో 5 ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులను మూటగా కట్టుకుని, దానికి మీ యొక్క సంకల్పం అంటే మీరు ఏం సమస్యలతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో అది ఒకసారి చెప్పుకొని మీ దిండు కింద పెట్టుకొని రాత్రంతా కూడా పడుకోవాలి. అలా పడుకొని దాన్ని తెల్లవారి లేచి తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత రోజు దాన్ని ఎవరూ తొక్కని చోట కానీ, లేదా పారే నీటిలో కానీ పడేసేయండి. అలా చేయటం వలన మీరు మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అలాగే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి కూడా మీకు బయటపడగలిగి సంతోషంగా ఉండగలుగుతారు. ఇంకా ఈ వృషభ రాశి వారు కష్టజీవులు. వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి ఈ చంద్రగ్రహణం రోజున ఆవుకు తినిపించండి. ఇలా చేయటం వలన కూడా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. అంతేకాకుండా మీ జాతకంలో గురుబలం అనేది కూడా బాగా పెరిగి మీకు బాగా కలిసి వస్తుంది. ఆవు అనేది ఎక్కడ ఉన్నా కూడా అందులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గోవుకు ఆహారంగా ఇలా నానబెట్టిన శనగలను బెల్లంతో కలిపి తినిపించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ కన్యారాశి వారికి ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి మీ యొక్క సంపాదన అనేది బాగా పెరుగుతుంది. ఆ సంపాదన వల్ల మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకొని మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే శత్రు సమస్యలు కూడా మీకు పూర్తిగా తగ్గబోతున్నాయి. ఇంకా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో మంచిగా ధనలాభాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది. బంధాల మధ్య ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. మీ మధ్య ఉన్నటువంటి అహంకారాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపాదన వస్తుందని చెప్పేసి డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే మీరు మానసికంగా కూడా అంటే చంద్రుడి మనసు మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి మీ మానసిక సంతోషం కూడా ఇప్పటి నుంచి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల మీకు అదృష్టం అనేది శాశ్వతంగా అవుతుంది. మీరు బయట ఆహారాలు ఎక్కువగా తినద్దు. ఇంట్లో ఉండినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే తినండి. లేదంటే మీకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి.
అలాగే నువ్వులను మీరు ఈ చంద్రగ్రహణం రోజున దానం చేయటం, అలా చేయటం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. నువ్వులతో పాటుగా మీరు ఏదైనా ఇనుమును దానం చేయటం వలన కూడా మీకు కన్యా రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా గోవుకు ఆహారంగా పచ్చగడ్డిని కానీ లేక తోటకూరను కానీ ఉడకబెట్టిన బంగాళాదుంపను కానీ క్యారెట్ని కానీ లేదా అరటి పండ్లనైనా సరే మీరు తినిపించడం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. అలాగే ఆ రోజున కుదిరితే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా చంద్రగ్రహణం ప్రభావం వలన ఈ 4 రాశుల వారికి అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే ఈ అదృష్టం శాశ్వతంగా ఉండడానికి ఆ దైవానికి కృతజ్ఞతగా, చంద్రుడికి కృతజ్ఞతగా చెప్పుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోండి. మీరు తిరుగు అనేది ఉండదు. మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశులు ఎవరో కూడా ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావం అనేది మీ మీద ఉండి పడే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారు మీరు ధైర్యంగా ఉండండి. మీరు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసంతా గజిబిజిగా ఉంటుంది. చేసే పనుల్లో కూడా కొంత నెగిటివ్ అనేది రావచ్చు. కానీ దీనంతటికీ కారణం గ్రహణ ప్రభావం. కాస్త మీరు మనసును ధైర్యం చేసుకుంటే తర్వాత నుంచి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. తర్వాత సింహరాశి వారికి కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి సింహరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంది. సింహరాశి వారికి కొన్నిసార్లు అహంకారం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు మనసులో ప్రేమ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు బంధాలు దెబ్బతినేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి జాగ్రత్త. తర్వాత రాశి ధనుస్సు రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం కలిగే అవకాశం అనేది ఉంది ఈ గ్రహణ ప్రభావంతో. కాబట్టి ధనుస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి నమ్మి అప్పు ఇవ్వటం కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి మీ సొంత విషయాలు చెప్పుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు అనేవి పడతారు. నమ్మిన వాళ్ళే మీకు ఎముల్లా మారేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశి వారికి కూడా చంద్రగ్రహణ ప్రభావం వలన కొంత నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి కుంభరాశి వారికి ఇది కొంత గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. మనశ్శాంతి అనేది ఉండదు. అన్నీ ఉన్న ఏదో కొరత అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో కొన్నాళ్ళు మీకు ఇబ్బందులుగా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులన్నీ కూడా తొందరలోనే తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. మీరు నిరాశ అనేది పడొద్దు. మీరు కొత్తగా ఏ పనులు కూడా స్టార్ట్ చేయొద్దు. మీరు చేయాల్సినటువంటి పని అది మీరు ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత, అంటే చంద్రగ్రహణం అయిపోయిన 15 రోజుల తర్వాత నుంచి మంచిగా కలిసి వచ్చేటువంటి యోగం అయితే ఉంది. అప్పటిదాకా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరంతా కూడా ఈ రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన, అభిషేకం చేయటం వలన కూడా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి ఈ దోషాలు, చంద్రగ్రహణ ప్రభావం, నెగిటివ్ ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమం అనేది మీరు ఆచరిస్తే సరిపోతుంది. ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.